అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్నమయ్య జిల్లాలో అక్రమ మద్యం తయారీ ఒక్కసారిగా రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేగినటువంటి పరిస్థితి. రాజకీయంగా ప్రతిపక్షం, అధికార పక్షం కూడా మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంతకీ ఈ యొక్క అక్రమ మద్యం అన్నది ఎక్కడ తయారైంది, ఎలా కనుగొన్నారు, అసలు దీని వెనక ఎవరెవరు ఉన్నారని ఒక్కసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో ఈ యొక్క అక్రమ మద్యం తయారీ విధానాన్ని అనేది గడిచిన 2 రోజుల క్రితం ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ యొక్క మద్యం తయారీ చేస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ గతంలో డాబా నిర్వహించేటువంటి వారు, ఆ డాబా ఏదైతే పూర్తిగా బిజినెస్ లేకపోవడంతో ఆ డాబా సంబంధించినటువంటి యజమాని వేరొకరికి అప్పచెప్పడం, అతను మరొకరికి అప్పచెప్పడం, ఇలా 3 చేతులు మారినటువంటి ఆ డాబాలో ఫైనల్గా ఇవాళ ఏదైతే గడిచిన 2 రోజుల క్రితం ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం అక్కడ ఒక అక్రమ మద్యం, కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నటువంటి విధానాన్ని మాత్రం గుర్తించడం జరిగింది. దాన్ని పూర్తిగా సీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క మద్యం అంతా కూడా ఒక పాల వ్యాన్ తోటి సప్లై చేస్తున్నట్టుగా కూడా పోలీసు ఎక్సైజ్ శాఖ అధికారులతో గుర్తించడం జరిగింది. ఇటీవల జిల్లాలో ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి అధికారులంతా కూడా తనిఖీలు నిర్వహించినటువంటి నేపథ్యంలో సాధారణంగా వైన్ షాపులో ఉన్నటువంటి ఆ బ్రాండ్స్ అన్నీ కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్ కూడా ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇటీవల ఈ యొక్క అన్నమయ్య జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ యొక్క తనిఖీలు నిర్వహించినటువంటి నేపథ్యంలో కొన్ని వైన్ షాపులు, తంబలపల్లి ఆ ప్రాంతాల్లో కొన్ని వైన్ షాపులో తనిఖీలు నిర్వహిస్తే కొన్ని బ్రాండ్లకు సంబంధించి ఆ యొక్క స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ ద్వారా ఓపెన్ కానటువంటి పరిస్థితి. ఇది అసలు ఎందుకు ఓపెన్ కాలేదు, ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటి మద్యం, ఇది ఎక్కడి నుంచి సప్లై అయింది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఒక నిఘా వేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. అయితే ఈ నేపథ్యంలోనే అసలు వెలుగు ఈ కథనం అంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క మద్యం అంతా కూడా ఏదైతే ఆ డాబాలో అక్కడ ఆ ప్రాంతంలో తయారవుతున్నట్టుగా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళితే నిర్వీర్యపోయేటువంటి నిజాలన్నీ కూడా ఆడ కంటికి కనబడినటువంటి పరిస్థితి. స్పిరిట్ కావచ్చు, అత్యాధునికమైనటువంటి మిషనరీ కావచ్చు, అనేక బాటిల్స్, లేబుల్స్, దానికి సంబంధించి ఏదైతే క్యాపులు, ఆ అక్రమ మద్యం తయారు చేసేటువంటి బాటిల్స్ సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ లభ్యమయ్యాయి. వీటితో పాటు ప్రధానంగా 3-4 క్యాన్ల వరకు ఏదైతే వాటర్ క్యాన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద డ్రమ్స్, క్యాన్స్తో పాటు స్పిరిట్ కూడా దొరకడం, ఇది ప్రధానంగా చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ స్పిరిట్ అనేది ఎక్కడి నుంచి సప్లై అయింది ఇక్కడికి, కొంతమంది ఏమో బెంగళూరు నుంచి అయిందనేసి అని కొంత వాదన నడుస్తుంది, హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకున్నారని ఒక వాదన నడుస్తుంది. అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఈ ట్రాన్స్లేషన్ ఏదైతే యొక్క లావాదేవీల వ్యవహారం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రధానంగా ఇప్పటి వరకు అయితే మనకు వినబడుతున్నటువంటి పేర్లు జయచంద్రారెడ్డి, పిఏ అయినటువంటి రాజేషు, అదే రకంగా కట్టా సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి, వీళ్ళు ప్రధానంగా కూడా ప్రెస్ మీట్లో కూడా అధికారులతో పేర్లు చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళకు లావాదేవీలు ఎలా నచ్చాయి అన్న కోణంలో మాత్రం ఎక్సైజ్ అధికారులతో నిగ్గుదేర్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అయితే దీంతో మరొక అనూహ్యమైనటువంటి ఒక సంఘటన, ఒక విషయం కూడా బయటపడినటువంటి పరిస్థితి. ఆ పట్టుబడినటువంటి ఆ యొక్క అక్రమ మద్యాన్ని తయారు చేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో కూడా ఒక డైరీ ఎక్సైజ్ శాఖ అధికారులకు దొరికిందని, ఆ డైరీలో అనేక వైన్ షాపులు ఏదైతే ఇక్కడ తయారైనటువంటి అక్రమ మద్యం అంతా కూడా ఏ వైన్ షాపులకు డిస్ప్యూట్ చేస్తున్నారో ఆ యొక్క లిస్టు కూడా దొరికినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. అయితే ఇదంతా కూడా ఒక సిండికేట్ లాగా ఏదైతే అక్కడ తయారైనటువంటి మద్యాన్ని అంతా కూడా కొన్ని వైన్ షాపులకి ఆ యొక్క అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గాలకు సంబంధించి ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ డిస్ప్యూట్ చేయాలి ఏమనేసని కూడా అంతా ఒక సిండికేట్ అయ్యి ఆ ప్రాంతాలకంతా కూడా ఈ యొక్క ఈ యొక్క కల్తీ మద్యాన్ని కూడా సప్లై చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి జయచంద్రారెడ్డి తంబలపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన్ని కావచ్చు, ఇటు కట్టా సురేంద్ర నాయుడిని, ఇద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ అధినేత సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అదే రకంగా పోలీసులు కూడా కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే జయచంద్రారెడ్డి ఏమో ఇప్పటికే ఒక వీడియో రిలీజ్ చేసి దీనికి నాకు సంబంధం లేదు, నేను విదేశాలను ఉన్నానంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా లేనిపోని నిందలు మా మీద మోపుతున్నారంటూ కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆయనకి సంబంధించినటువంటి పిఏగా ఉన్నటువంటి రాజేష్ అనే వ్యక్తి, ఇది కట్టా సురేంద్ర నాయుడు, వీళ్ళు ఇద్దరూ కూడా ప్రధాన కీలక పాత్ర పోషించినట్టుగా కూడా ఒక చర్చ సాగుతుంది. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో అసలు ఈ యొక్క అక్రమ మద్యం తయారీ చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు, ఆ లావాదేవీలు ఎలా నచ్చాయి, ఈ స్పిరిట్ ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ యొక్క తేల్చేటువంటి కోణంలో మాత్రం ఈ యొక్క ఎక్సైజ్ శాఖ అధికారులతో పూర్తిగా దర్యాప్తు చేపడుతున్నారు. ముఖ్యంగా లావాదేవీలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఒక ఫోకస్ చేసినటువంటి పరిస్థితి.
ఇటు లావాదేవీలు, మరో పక్క ఆ స్పిరిట్ ఏదైతే అక్కడ దొరికినటువంటి ఆ స్పిరిట్ అంతా కూడా ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు, ఈ కోణంలో మాత్రం పూర్తిగా నిగ్గు తేల్చేటువంటి ప్రయత్నంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారని చెప్పాలి. అయితే అక్కడ తయారీకి వాడినటువంటి యంత్రాలు కూడా అత్యాధునికమైనటువంటి యంత్రాలన్నీ కూడా వాడినట్టుగా కూడా అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి. అధిక శాతంలో ఆ ప్రాంతంలో మద్యం దొరకడం, ఆ ప్యాకింగ్ అయినటువంటి మద్యం కావచ్చు, తయారవుతున్నటువంటి మద్యం బాటిల్స్ కావచ్చు, ఆ ప్యాకింగ్ అన్నీ కూడా ఇదైతే డిస్ట్రిబ్యూటర్కి రెడీగా ఉన్నటువంటి ఆ ప్యాకింగ్ బాటిల్స్ అన్నీ కూడా దొరకడంతో ఇది ఒక్కసారిగా ఈ అక్రమ మద్యం తయారీ అనేది మాత్రం ఇటు రాజకీయంగా ఇటు మా అన్నమయ్య డిస్టిక్లో కూడా పెను సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే టీడీపీ నేతలు కూడా ఇదైతే నిన్న సస్పెండ్ చేసినటువంటి జయచంద్రారెడ్డిని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో గత రాత్రి టీడీపీ చెందిన కొంతమంది నేతలు కూడా సంబరాలు నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జయచంద్రారెడ్డి ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకే, మేము ఎవరూ కూడా ఆయన వెంట నడిచిన వాళ్ళం కాదు, ఈయన వైసీపీ నేతలకు సానుభూతి పరుడుగా ఉండేటువంటి వాడు కాబట్టి ఇతను తగిన శాస్త్రీయ జరిగిందంటూ కూడా వాళ్ళు టపాకాయలుగా నుంచి పూర్తిస్థాయి సంబరాలు కూడా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క కేసు సంబంధించి మాత్రం ఇటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం మాటల యుద్ధం కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు సంబంధించి ఎటువంటి దర్యాప్తు సాగబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.